ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కోసం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఎంపీసీ, బైపీసీ చదివే విద్యార్థుల ఉన్నత చదువులకు కాలేజీ స్థాయిలో మంచి బాట వేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వేలాది రూపాయల విలువైన మెటీరియల్ విద్యార్థులకు ఉచితంగా అందించనున్నారు. అంతేకాకుండా అనుభవజ్ఞులైన అధ్యాపకులచే ప్రత్యేక శిక్షణ ఇచ్చే విషయమై ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థుల్లో ఎక్కువ మంది పేదలే. వారి తల్లిదండ్రులు రోజువారీ పనులు చేసుకుంటూ తమ పిల్లలను చదివిస్తుంటారు. ఉన్నత విద్యకు అవసరమైన మెటీరియల్, కోచింగ్ ఇప్పించే స్తోమత వారికి ఉండదు. దాంతో అనేక మంది విద్యార్థుల్లో టాలెంట్ ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ వైపుగా దృష్టి సారించలేకపోతున్నారు. ఇదే విషయాన్ని గమనించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రతిష్టాత్మకమైన జేఈఈ, నీట్, ఈఏసీ వంటి ఎంట్రన్స్ టెస్టుల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు సత్తా చాటేలా అవకాశాలు కల్పించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఇంటర్ 2వ సంవత్సరం చదివే విద్యార్థులకు వేలాది రూపాయల విలువైన మెటీరియల్ ఉచితంగా అందించనున్నారు. ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ చదివే విద్యార్థులకు జేఈఈ, నీట్, ఈఏసీ ఎంట్రన్స్ టెస్టుకు సంబంధించిన మెటీరియల్ ఒంగోలులోని ఆర్ఐఓ కార్యాలయానికి వచ్చింది. ఇంటర్ పరీక్షలు పూర్తయ్యేలోపు ఈ మెటీరియల్ విద్యార్థులకు అందించనున్నట్లు ఆర్ఐఓ ఆంజనేయులు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ లోకేష్ బాబు గారు చొరవతోటి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే పిల్లలందరికీ కూడా ప్రాక్టికల్ మాన్యువల్స్ పుస్తకాలు మరియు ఆబ్జెక్ట్ టైప్తో కాంపిటీషన్ ఎగ్జామ్స్కి సంబంధించిన మెటీరియల్ కూడా ఎటువంటి రూపాయి లేకుండా పిల్లలు కొనకుండా ఉచితంగా ఈ పుస్తకాలన్నీ ఈ విద్యా సంవత్సరం ఇచ్చారు. కాబట్టి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఉత్తీర్ణత శాతాన్ని గణనీయంగా పెంచే దిశగా 50 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సంకల్ప 2026ను ఇంటర్మీడియట్ విద్యాశాఖ రూపొందించి అమలు చేస్తున్నది. ఇంటర్మీడియట్ కమిషనర్ గారు శ్రీ పి రంజిత్ బాషా గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 24 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థుల్ని ఏబిసి కేటగిరీలుగా విభజించారు. ఏబి అనేవాళ్ళు మెరిట్ విద్యార్థులు, సి కేటగిరీ అటెండెన్స్ తక్కువగా ఉన్నవాళ్ళు, తర్వాత చదవకుండా ఫెయిల్ అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని 3 కేటగిరీలుగా విభజించాము. ఇందులో సి కేటగిరీ పిల్లలందరికీ ఉత్తీర్ణులు అయ్యే విధంగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాము. మరికొన్ని అదనంగా అంటే ప్రతి కళాశాలలో ప్రిన్సిపాల్స్తో పాటు ఏజీఎంసీ సహకారంతో ప్రతి సబ్జెక్టుకి కేర్ టేకర్ని నియమించి మానిటరింగ్ తప్పనిసరిగా నిర్వహించేటట్లు చేస్తున్నాము. మన కమిషనర్ గారి ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలని, ఎటువంటి నిర్లక్ష్యానికి పాల్పడవద్దని ప్రిన్సిపాల్స్ అందరికీ ఆదేశించాము. 2024-25 విద్యా సంవత్సరంలో నమోదైనటువంటి ఉత్తీర్ణత శాతాన్ని దృష్టిలో పెట్టుకొని ఫలితాలని ఇంకా మెరుగ్గా 100% ఉత్తీర్ణత శాతం ఈ 25-26లో వచ్చేటట్లుగా ప్రయత్నం చేస్తున్నాము. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా
వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.